అంతా అక్రమం, అంతా దోపిడీ, రైతుల పొట్టకొట్టి ఆస్తులు కూడబెట్టుకున్నారు. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో వైకాపా నేతలు, వారి దౌర్జన్యాలు, దాష్టికాలు అన్నీ ఇన్ని కావు. కాకినాడ ఎస్సీజెడ్లో దాడి సెట్టే బ్యాచ్ దురాగతాలు, దోపిడీలు తిరగదోడాలని కోన రైతులు డిమాండ్ చేస్తున్నారు. పాపాల భైరవుడి అక్రమార్జన వెలికి తీయాలని తీర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. కాకినాడ సెజ్ను వైకాపా నేతలు అక్రమాలకు అడ్డాగా మార్చేసింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూములను కూడబెట్టుకున్నారా? నయానో భయానో ఎస్ఈజెడ్కు ఈ భూములు లాక్కున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కన్నా 4 ఆకులు ఎక్కువ చదివిన జగన్ ప్రభుత్వం దోచుకో దాచుకో అన్నట్టు వ్యవహరించిన ఆత్మీయులకు విలువైన భూములను అప్పనంగా కట్టబెట్టేసిందా? ఇలాంటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వైనాలు కళ్ళు బైర్లు కమ్ముకున్నాయి. నా పేరు అంగుళూరు సుధాకర్. నేను ఒంటిమాడ పంచాయతీ సర్పంచ్ని. మాకు ఆంధ్రప్రదేశ్లోను కాకినాడకు సంబంధించిన సెజ్ అనేది ఒక ఏర్పాటు చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లోను ఇది చేయడం జరిగింది. సెజ్ అనేది యాక్చువల్గా సెజ్ అనేది ఏ ఉద్దేశంతో చేస్తారన్నది మన అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పరిశ్రమల దృష్ట్యా కొన్ని వందల ఎకరాలంటే ఒక చోట సేకరించడం జరుగుతుంటుంది. అలాంటిది ఇక్కడ అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లోను 2005లోను దీనికి సంబంధించిన ల్యాండ్ అంతా ఆక్యుపై సర్వే చేసి మొత్తం అంతా సెజ్గా ప్రకటించడం జరిగింది. మేము ఏమనుకున్నామంటే అప్పుడున్న మా రైతులు గట్టాను సెజ్ వచ్చింది, కంపెనీలు వస్తాయి అనుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకును ఈ యొక్క సెజ్లో ఉన్న భూములు మనుషుల పేరు మీద మారుతూ వెళ్తున్నాయి తప్ప కానీ దాని మార్కెట్ వాల్యూ 10,000 నుంచి లక్ష నుంచి కోట్ల నుంచి ఇంకా ఎక్కువ దాటుకుంటూ వెళ్తుంది తప్ప కానీ అసలైన రైతులకు ఇప్పుడు వచ్చే అయితే న్యాయం జరగలేదు. ముందు కేవీ రావు గారికి అని ఆయన పేరు మీద వచ్చింది. ఆయన నుంచి ఏమని మన జిఎంఆర్ వరకు, జిఎంఆర్ నుంచి ఏమన్నా అరవిందోలకి, ఇలా రకరకాల పేర్లు మారుతున్నాయి తప్ప కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులకు మాత్రం ఏమాత్రం న్యాయం కూడా జరగలేదు. అదేవిధంగా గత గవర్నమెంట్లను మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లను ఎలక్షన్ ముందు అంటే 2019 ముందు పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి ఆయన ఇక్కడ సెజ్లో సంబంధించిన భూములకి నేను న్యాయం చేస్తాను, మీ అందరికీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, నన్ను గెలిపించడానికి కూడా ఆయన వేడుకోవడం కూడా జరిగింది. అప్పట్లో ఆయన నేను సీఎం అయిన తర్వాత ఈ సెజ్లో ఉన్న రైతుల్ని ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఉన్న మిమ్మల్ని చైర్మన్ కింద, ప్రెసిడెంట్ కింద మిమ్మల్ని పెట్టి ఆ కమిటీ నుంచి మీ డిమాండ్స్, ఆ కమిటీ నుంచి మీకు కావాల్సినవి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కమిటీ వేయడం అయితే జరిగింది. కానీ ఆ కమిటీలో ఒక్క రైతు కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇది చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఆయన చెప్పిన మాటకి ఇక్కడ చేసిన దానికి అసలు పొంతనే లేదు. అదేవిధంగా ఒక కమిటీ అయితే వేసారో ఆ కమిటీ కురసాల కన్నబాగారు ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది. ఆయనకు కావలసిన ముఖ్యమైన నాయకుల్ని అప్పుడున్న వైసీపీ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమైన నాయకులు ఆ నాయకులతో పాటు ఈ కంపెనీ యొక్క ప్రతినిధుల్ని ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ప్రకారంగా కనీసం రైతు కూడా లేకపోవడం అనేది ఎంత బాధాకర విషయం ఒకసారి అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. అలాగే అక్కడ ఉన్న ఈ ల్యాండ్కి సంబంధించిన ఈ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకి సంబంధించిన ల్యాండ్ను వేరే పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయిందని చెప్పడం, అయిన గంట వ్యవధిలోనే మళ్ళీ అది దాడిశెట్టి రాజశేఖర్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ మామగారు అవ్వచ్చు, లేదా ఇంకొకరు అవ్వచ్చు, బినామీల పేరు మీద గంట వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ అవ్వడం కూడా జరిగింది. అది ఎంత దారుణ విషయం. ఇప్పుడు అన్ని బయటకు వస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి ఇలాంటి వాళ్ళకి మనం ఓట్లేసి మనం గెలిపించి వీళ్ళ కోసం మనం ఇంతలా కష్టపడ్డాము, కానీ ఇన్ని రోజులైనా ఇప్పుడు వచ్చి రైతు కూడా న్యాయం జరగలేదంటే ఎంత బాధాకర విషయం ఒకసారి అర్థం చేసుకోండి. మేము ఇప్పుడున్న గవర్నమెంట్కి మా నుంచి మేము వేడుకునేది ఒకటే, మా రైతులకి గతంలోనూ మీరు ఒకసారి వెరిఫై చేయండి. అసలు రైతు ఎవరు, వాళ్ళ భూములు ఎలా మార్పులు జరిగాయి, ఏ విధంగా జరిగింది, వీళ్ళకి అసలు రైతుకి ఏమైనా లాభం వచ్చిందా, రైతుకి న్యాయం జరిగిందని మీరే ఒకసారి వెరిఫై చేసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. ఎస్ఈజెడ్ను అంతా రియల్ ఎస్టేట్గా మార్చేసిన జగన్ ప్రభుత్వం అధికార బలంతో అరబిందో దివీస్లకు కట్టబెట్టింది. ఇందుకు పూర్తి తోడ్పాటు అందించిన నేతలకు కూడా తాంబూలం కింద కోరుకున్న చోట కోరుకున్నంత భూములు ఇచ్చి రైతు నోటిలో మట్టి కొట్టింది. మాది పెరుమళపురం. నా పేరు కాలిబోని చంద్రరావు. మేము ఎస్ఈజెడ్ బాధితులు. మరి మాకు 2006లో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు ఈ భూములన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇవ్వనప్పటికీ రైతులు ఇవ్వనప్పటికీ బలవంతంగా మరి బొక్కలు పెట్టి మరి ఇబ్బంది పెట్టి ఒకరి భూములు ఒకరికి కలిపిడి చేసి భయాందోళన చేసి భూములు తీసుకోవడం. మరి ఇక్కడ కొంతమందిని అధికారులను ఊళ్ళోకి పంపి
ఇక మీకు కంపెనీలు వస్తాయి, మంచి ప్రాసెస్ వస్తాయి, మంచి డెవలప్మెంట్ అవుతుందని చెప్పడం, అలా మాయ చేసి మబ్బు పెట్టి భూములు కొంతమంది తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మరి 10,000 ఎకరం తీసుకుంటారని కొత్తపల్లి మండలం అలాగే తొండగి మండలం 2 మండలాలు తీసుకుంటామని చెప్పి మరి కొంతమంది ఇవ్వనప్పటికీ కొంతమంది ఎన్ని గొడవలు పెట్టినా సరే కొంతమంది ఇవ్వలేదు. అయినప్పుడు కూడా చాలా మంది భయపెట్టి కొంత భూమి తీసుకున్నప్పటికీ ఆ భూముల్లో మరి మొన్న జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ కమిటీ అనేది వేసి ఇక్కడ కన్నబాబు గారు వాళ్ళ కమిటీ 5 కమిటీ వేసి ఈ భూములన్నీ పరిశీలించిన తర్వాత అప్పుడు జగన్ దగ్గర నుంచి అవార్డు చేసిన భూములన్నీ వదిలేసి మిగతా భూముల్ని ఒక చాటుకి చేసుకుని వాళ్ళు బినామీగా మరి మిగతా భూములు కూడా వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్న ఉద్దేశంతో మిగతా అవార్డు చేసిన భూములు వదిలేస్తారని చెప్పి ఆ భూముల్ని ఆ 10,000 ఎకరంలో 2,000 ఎంతో ఎకరం ఇవ్వనాలని అది వదిలేసి మిగతా భూములన్నీ కూడా వాళ్ళు అడ్డు తగులించుకుంటే ఇక్కడ మరి విజయసాయి రెడ్డి వాళ్ళ తాలూకు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ జిఎంఆర్ వాళ్ళని బెదిరించి ఆ అరవింద్ ఫార్మసీకి అరవింద్ సంస్థకి అప్పచెప్పి ఈ భూమిని వాళ్ళ భయపెట్టి వీళ్ళ భూమికి అప్పచెప్పి వీళ్ళ ద్వారా కెమికల్ ఫ్యాక్టరీలు తీసుకొచ్చి మరి అక్కడ భూముల్లో రైతుల్లో ఉన్న భూములు కూడా చాలా మంది ఆ భూములు వాళ్ళు ఎవరి మకాల్లో వాళ్ళు ఉన్నప్పటికీ వీళ్ళు వేరే చోట్ల జమ్మేర్లు కానీ కొన్ని భూములు కల్పేసుకుంటే గవర్నమెంట్ ప్రభుత్వం భూములు పొంతలు ఇవన్నీ వాళ్ళు సొంతం చేసుకుండి ఆ భూమి మారుస్తానని చెప్పి ఈ కమిటీ ఈ కన్నబాబు కమిటీ వీళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ భూములను సర్వే చేసుకుని రోడ్డార కోట్లు 2 కోట్లు 3 కోట్లు వచ్చిన భూమిని మొత్తం ఇక్కడ దాడిశెట్టి రాజా కన్నబాబు తాలూకా వీళ్ళందరినీ కూడా మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమల్లో రానికంట రైతులను కూడా భయపెట్టి ఆ భూములన్నీ కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆ భూములు ఎక్కడ చూసినా ఇప్పుడు చూస్తుంటే వాళ్ళ పేరు ఆన్లైన్ చేయడం, వాళ్ళ బినామీ వాళ్ళ పేర్లు ఆన్లైన్ చేసి ఇప్పుడు చాలా మంది ఎవరికి కూడా భూమి లేనట్టు మరి ఉన్నదంతా అరవింద్ సంస్థకి తర్వాత మిగతా భూమి ఈ కన్నబాబు కమిటీ దాడిశెట్టి రాజా వాళ్ళు మాత్రం ఆక్రమించారు. వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు డబ్బులు ఎట్టి వేరే చోట కొన్నారో లేదో మాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం భూములన్నీ కూడా కోట్లు 2 కోట్లు 3 కోట్లు వచ్చి భూములన్నీ రోడ్డు అన్న భూములన్నీ కూడా దాడిశెట్టి రాజు అనసూరులు బిన్నమయ్యకి ఇలాగ కన్నబాబు తాలూకు వాళ్ళకి మొత్తం ఈ తొండగి మండలంలో కొత్తపల్లి మండలంలో కూడా అటు ఆ కన్నబాబు తాలూకు తొండగి మండలం అంతా దాడిశెట్టి రాజా తాలూకాకి మరి వీళ్ళు సొంతం చేసుకుంటూ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళు కంపెనీ వాళ్ళే జిఎంఆర్ వాళ్ళ దగ్గర అరవింద్ మార్చేటప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళే రిజిస్టర్ చేసుకుంటూ వాళ్ళు బినామీ చేసుకున్నారు. ఈ రోజు మేము మా మకాలను తగిలేసి మా తాడి చెట్లు అన్ని తీసేసి మమ్మల్ని వీళ్ళు బయట పెట్టారు. వాళ్ళకి ఇచ్చిన భూమి మాకేమంటే వాళ్ళకి ఎంత అయిన రేటు మేము ఇస్తాం, అందులో పోయిన భూమి కూడా మేము కొని భూమి ఇస్తాం. భూమి మార్పు ఇవ్వండి, మా మకాలు మేము ఎక్కడ పోవాలో మేము వేరే చోటకి వెళ్ళాం. వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నప్పుడు కూడా మా భూమి మాకే కావాలి మనం అడుగుతుంటే వాళ్ళంతా భయం పెట్టి మీకు లేదు భూమి ఎప్పుడో 2022లో 2023లో అయిపోయింది, ఇప్పుడు మీకు భూమి లేదని వీళ్ళు చెప్తున్నారు. ఈ సంస్థలందరూ కూడా మాకు తెలియకుండా ఆ రోజేమో భూములు వాళ్ళకి ఇచ్చారు. ఆ భూమి ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి తీసుకోవాలి. ఆ భూమి తీసుకుంటే ఎవరి భూమి ముందు తీసుకున్నారో ఆ భూమి తిరిగి మళ్ళీ రైతుకి ఇవ్వాలి. రైతుకి ఎవరు ఎడాల మేము అందరూ కూడా ఉద్యమం చేయడానికి రెడీగా ఉన్నాం. కాకినాడ జిల్లాలోని కొత్తపల్లి, తొండంగి మండలాలకు చెందిన 13 గ్రామాల్లోని 8,120 ఎకరాలు బలవంత భూసేకరణ చేసింది. అప్పట్లో ఓఎన్జీసీ కోసమని భూమిని సేకరించి ఆ తర్వాత ఆ సంస్థను ఇక్కడి నుంచి తరిమేసింది. ఆ తర్వాత ఎస్ఈజెడ్ను రియల్ ఎస్టేట్గా మార్చేసి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టుకుంది. 2019లో మాయమాటలతో అధికారాన్ని చేజిక్కించుకున్న జగన్ రెడ్డి ప్రభుత్వం చెలరేగిపోయింది. ఎన్నికల ముందు దివీస్ను బంగాళాఖాతంలో కలిపేస్తామని రైతులకు ఫుల్ భరోసా జగన్ ఇచ్చారు. అధికార పీఠం జగన్ ఎక్కిన 6 నెలల్లోనే జగన్ నిజస్వరూపం బయటపడింది. దివీస్తో విజయసాయిరెడ్డి మెప్పించేందుకు అతని అల్లుడికి చెందిన అరబిందోకు ఎర్ర తివాచీ పరిచారు జగన్మోహన్ రెడ్డి. నా పేరు పేకేడ్ యజమాని, వాకదర్పేట, కేఎస్జెడ్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడిని. ఇక్కడ జరిగినటువంటి అన్యాయాల గురించి నేను వివరిస్తున్నాను. ఇక్కడ గోళ్ళప్పారావు అనే ఒక వ్యక్తి, వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ అన్నదమ్ములు 3 మనిషి ఒక అరాకరం చెప్పిన వీళ్ళు అమ్మడం జరిగింది. ఒక అన్నదమ్ముడు ఎకరం ఇంకో ఎకరం 2 ఎకరాల పొలం అమ్మడం జరిగింది. ఈ పొలం గవర్నమెంట్ నుంచి ఎస్ఈజెడ్ నుంచి మినహాయించి
8,000 ఎకరం కుదించుకుని మిగతా ల్యాండ్ రైతులకు ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ చెప్తే ఆ ల్యాండ్ దాడిశెట్టి రాజా వాళ్ళ మామయ్య గారి పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుండి వాళ్ళు కబ్జా చేయడం జరిగింది. కానీ అమాయక రైతుల దగ్గర SEZ అని పేరు పెట్టి వీళ్ళ దగ్గర భూములు గుంజేసుకోండి, వేరే రైతు కట్టిపెట్టండి, అది ఎంతవరకు న్యాయం అని మేము నిలదీసి అడుగుతున్నాం. ఎంత భూమి మీ అన్నదమ్ముల పేర్లు కూడా చెప్పు. చిన్నప్పారావు, లోహరాజు, పోహలు. నీ పేరు? గోళ్ళ పెదప్పారావు. ఎంత భూమి మీరు మొత్తం? మొత్తం 2 ఎకరాల భూమి అమ్మారు. 2 ఎకరాల భూమి అమ్మారు ఈ రైతులు. ఇంకా ఎంతమంది రైతుల దగ్గర మోసం చేసిపోయి ఇంకా చాలా ఫ్రాడ్ జరిగినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇలికి తీసి ఈ రైతులకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము విన్నవించుకుంటాం. కన్నబాబు కమిటీ వెనుక కిటుకు ఏంటంట? ఓహో, దీని వెనుక కథ ఇదా? దాడిశెట్టి రాజా దర్జా భూ దోపిడీపై కోన కన్నెర్ర చేస్తోంది. రైతులను బురిడీ కొట్టించి అల్లుడు అధికారంతో మామ గల్లా పెట్టే పదులపరుచుకున్న బాగోతాలు బుస్సలు కొడుతున్నాయి. SEZ భూములపై కన్నేసిన జగన్ సర్కార్ అడుగడుగునా రైతులను వంచనకు గురిచేస్తుంది. 2005లో భూసేకరణ నోటీసులు అందుకున్న రైతుల్లో 2,180 ఎకరాల యజమానులు పాలకపక్షం బెదిరింపులకు జడవలేదు. తప్పించి భూములు అంటే రైతులను ఇబ్బంది పెట్టి రైతులు భూములు అనేది ఇవన్నీ అడిగితేనమ్మా ఎమ్మెల్యే గారు తీసుకున్నారు. ఈ భూమి కూడా రైతుల దగ్గర తక్కువ రేటు కొని ఆ మంచి భూములు ఎక్కువ రేటుకి తీసుకుంటే ఎమ్మెల్యే గారు తాడిశెట్టి రాజా ఎక్కువ రేటు తీసుకుంటే ఆ భూములు రైతులకు పక్క రైతులు పక్క ఊళ్ళో ఏమన్నా చేసి అతను పక్క వాళ్ళ భూమి కొని ఎక్కువ రేటు భూములు తీసుకుంటే రాజా ఒకళ్ళు మార్చుకుని వాళ్ళ రైతుల పేరు అలా పెట్టుకున్నాడు. ఆ భూములు అన్ని అలకింద ఉన్నాయి. ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళని అడిగితేనమ్మా తాడిశెట్టి రాజా తీసుకున్నాడు అనుకోండి, రైతులు అడిగితేనమ్మా రైతుల కమ్మ లేదని చెప్పి ఈ రకంగా చేసి వాళ్ళు తక్కువ రేటు భూములు ఎక్కువ కొనుక్కున్నారు. ఇందులో కూడా తాడిశెట్టి రాజా కొన్ని భూములు ఇసుకలో కూడా కుంభకోణాలు చేసేది సముద్రం వెళ్తానే ఎవరికైనా నాయకులను పెట్టి కూడా తోడించుకుండి డబ్బులన్నీ చేతి పెట్టుకున్నారు. ఆ కంపెనీ కూడా అక్కడ పెంపపేట కంపెనీలో కూడా అతను వచ్చి నేను అగ్గటించాడు. తర్వాత అతను వచ్చిన తర్వాత మా వాళ్ళని యాదవ్ని అందరూ కేసులు కట్టించి అతను కంపెనీ కట్టించాడు. అంతే కూడా మీరు వెళ్తే బొక్కలు పెడతారు, స్టేషన్లు పెడతారని బెదిరించాడు. అతను ఈ రకరకాలన్నీ అతను ఇబ్బంది పెట్టి భూములని అతను లాక్కున్నాడు. ఉప్పునీరులో కూడా 18 ఎకరాలంతా అతను తక్కువ రేటుకి ఆ రైతుల భూములు పంట భూములు తీసుకుంటే ఆ చెరువులు దగ్గర అతను కూడా చెరువు రైలు కూడా పెంచుకుంటున్నాడు. అతను ఆ రైతులకి ఆయకొట్టు నీరు కూడా రాకుండా చేయడని నేను కోరుతున్నాను. పాత పెరమలపురం పండింగ్ మండలం. నేను ఒక రైతుని. నా 2 ఎకరాల భూమి రోడ్డు ఏబినారెల్లి రోడ్డు 566లో పోయింది. భూమి మారుతానని అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తే నా 2 ఎకరాల భూమి మారుతున్నారు కదా, నా 2 ఎకరాల భూమి నాకు మార్చుకుంటాను సార్, మీకు ఇచ్చాను, నా భూమి నాకు ఇచ్చేయండి అని నేను ఎన్నోసార్లు ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి కాకినాడ SEZ ఆఫీస్కి వెళ్ళి ఎన్నోసార్లు చెప్పాను. సార్ మీది ఏమో మీ తాడిశెట్టి రాజాకి ఇచ్చేమో అయిపోయింది, వాళ్ళకి ఇస్తే ఎలాగండి, నా భూమి వాళ్ళకి ఎవరు పెట్టండి, రాజాకి అమ్మవా మీకు అమ్మేవా, నా భూమి నాకు ఇవ్వండి, మీ భూమి ఇస్తాం కాబట్టి, అంతే తప్ప తాడిశెట్టి రాజాకి ఇస్తే మాత్రం బాగోదు, ఆ భూమిలోకి మాత్రం వచ్చాయంటే మేము ఆత్మహత్య చేసుకుంటాం తప్ప భూమి రాను అన్నాం. అప్పుడులే అధికారం గవర్నమెంట్ ఉండి మా పచ్చని చెట్లు సపాటా తోట మామిడి తోట రాజాకి ఇచ్చేమని మా తోట అంతా శుభ్రంగా మిషన్లు తీసుకొచ్చి పోలీసులు దగ్గర పెట్టి మొత్తం దర్శించి పారారండి. ఇలాగ వస్తుందని చెప్తే 10 రోజుల్లో రిజిస్ట్రేషన్ కూడా ఆన్లైన్లో ఎక్కించిన పేరు మా భూమి మాకు ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వడం ఆఫీసర్లో అడిగితే మీ భూమి మీ ఏం చేయమ్మా పైన ఒత్తిడి రాజా చేయించుకున్నాడు వాళ్ళ మాంగర్ పేరుని, మీ ఏం చేయలేవు మా చేతులు లేదని ఈ SEZ ఆఫీసర్లు అందరూ చేతులు ఎత్తేయారండి. దాని గురించి ఒక్కసారి న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ భూములపై 2020లో కన్నబాబు కమిటీని నియమించిన ప్రభుత్వం రైతులకు చోటే ఇవ్వలేదు. అయినా కన్నబాబు కమిటీ ఏదో మేలు చేస్తుందని భావించిన రైతులు కన్నబాబు కమిటీ వెనుకున్న మతలబు బోధపడలేదు. సమస్యాత్మకంగా మిగిలిన 2,180 ఎకరాల్లో ఆ భూములను కానీ లేదా ప్రత్యామ్నాయ భూములకు గాని రైతులకు ఇవ్వాలని కన్నబాబు కమిటీ చేసిన సిఫార్సులను ఆమోదించిన ప్రభుత్వం 2021 మార్చి నెలలో జీవో నెంబర్ 12ను జారీ చేసింది. అరబిందో కంపెనీకి సరిహద్దు సమస్యలు తలెత్తకుండా ఈ జీవోను వ్యూహాత్మకంగా తెచ్చింది కన్నబాబు కమిటీ వెనుకున్న కిటుకు ఇదే. పంచాయతీ తొండంగి మండలం SEZ బాధ్యతని పక్కాగా గత ప్రభుత్వం వారు ఆల్రెడీ భూమిలో ఉండగా మమ్మల్ని దౌర్జన్యంగా బయటికి లాగేసి మా నాన్నగారు మమ్మల్ని కేసులో పడేసి రాజాగారి పేరం చేసాం, వాళ్ళ పేరున అయిపోయినాయి. ఇప్పుడు కాలనీ పక్కన తీసుకున్నారు సార్, ఒక 4 ఎకరాలు ఉందండి మాది. ఆ 4 ఎకరాలు వాళ్ళకి అయిపోయినాయి వీళ్ళకి అయిపోయినాయి. మేము సెట్లు లాగినప్పటి నుంచి కూడా గొడవ చేస్తాం, తీసుకెళ్ళి జైలు వేసేవారండి.
అప్పటి నుంచి అలా అడ్డు పెడతా ఉండి స్తంభాలు వేస్తా ఉండి ఆపేస్తా ఉన్నానండి. ఇప్పుడు కూడా భూమి నాకు కావాలి సార్. మాకు ఈ కోన ప్రాంతం యొక్క రైతులు చాలా మంది ఉన్నారండి, నాకులాగా ప్రతి ఒక్కరు. దీని యొక్క పరిష్కారం చేసి మా భూములు మాకు చెప్పండి. ఆకలాగా మేము ఇస్తా ఉన్నామండి, కానీ మాకు ఎవరు తెలియకుండా ఎక్కడో ఆఫీసుల్లో ఉండి రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ భూమి అయిపోయింది, ఈ భూమి అయిపోయింది, మేము మగాలు తీసేయాలా, ఇప్పుడు వెళ్ళిపోవాలా అని మొత్తం సెట్లు గిట్లు టాటలు అన్ని దౌర్జన్యంగా చేశారండి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆగారు, కానీ లేకపోతే ఇంకా తీసేద్దరండి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మమ్మల్ని కొంచెం రక్షిస్తారని కోరుతున్నాం సార్. పోయండి నాది పచ్చంగా 10 ఎకరాలు పోయిందండి. వరి పొలం అండి, అది కోనపూడమ్మ ఇంటి వెంకాల ఉందండి ఎకరం. ఆ ఎకరం నాకేమంటే తాడిచెట్టు రాజు కొనేసుకున్నాడు అండి. కొనేసుకుంటే మా భూమి మాకే వాళ్ళు కానీ ఆడికి ఉన్నట్టు కలవడం అండి. నువ్వేం చేసుకుంటే చేసుకోమన్నాడండి. ఇప్పుడు మా భూములు మాకు ఇప్పించాలండి. ఇప్పుడు ఎస్ఈజెడ్ భూములు జుర్రేసిన దాడిశెట్టి అండ్ కో దొరికిన కాడికి దోచేసింది. జగన్ ఆత్మీయ కంపెనీలకు బలవంత భూసేకరణ ద్వారా భూములు కట్టబెట్టిన దాడిశెట్టి రాజా, అరబిందో దివీస్లకు ఎర్ర తివాచి పరిచి తమ నోట్లో మట్టి కొట్టాలని రైతులు ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు. ప్రజాపక్షాన నిలబడాల్సిన ప్రజాప్రతినిధిదే రైతుల భూములపై కన్నుపడింది. కన్నబాబు కమిటీ సిఫార్సులు కల్పతరువుగా మార్చేసుకున్నారు. అవల్దార్పూడి గ్రామం, మల్మల్ దొంగబేండి నా పేరు. ఆ రోజు మాకు ఏపీఎస్పీలో ఒక 6 ఎకరాల భూమి ఉండేదండి. 6 ఎకరాల భూమిలో మేమే పండించుకుంటూ మేమే తింటున్నామండి. ఆ భూమి మా నాన్నగారి పేరున ఎప్పుడో గవర్నమెంట్ పట్టా ఇచ్చిందండి. ఆ పట్టా ప్రకారంగా మేము ఉంటున్నామండి. మొన్న గవర్నమెంట్ వారు భూమి ఇవ్వమని అడిగారండి. ఇవ్వమని అడిగితే మేము దాని మీదే ఆధారపడి బతుకుతున్నాం, దాని మీదే ఉంటున్నాం. మేము ఇవ్వము, మాకు భూమి ఇస్తే మేము మారుతాం అన్న ఆలోచనతో మేము ఉన్నామండి. తర్వాత మొన్న గవర్నమెంట్ భూమి మార్చిందనేసి అన్నారండి. అన్న టైంలో మేము తెలుసుకుని కంపెనీకి ఆర్డీ ఆఫీస్కి వెళ్ళామండి. ఆర్డీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ మేము 2023లో మీ భూమి ఏ రోగుల పేరున ఉంది అనేసి మాతో చెప్పడం జరిగిందండి. చెప్పడం జరిగితే మేము భయపడి మళ్ళీ మేము వచ్చి ఈ లోపల ఒక పెద్ద నాయకుని కలిసామండి. కలిసి మేము దాని మీద పరిష్కారం చేస్తామని అన్నారండి. తర్వాత మేము మళ్ళీ ఆర్డీఓ దగ్గరికి డైరెక్ట్ ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళామండి. వెళ్తే మీ భూమి ఏ రోగుల పేరున అవ్వింది అన్నారండి. మేము ఆర్డీఓ ఆఫీస్లో అడిగామండి. అడిగితే ఆ భూమి ఎవరి పేరున ఉందో ఏటో మేము ఎవరాలు తెలుసు అదే చెప్పమన్నామండి. చెప్పమంటే 1 ఎకరం 30 సెంట్లు ఏడాది అప్పలకొండ అన్న ఆవిడ పేరున అవ్విందంటండి. తర్వాత ఇంకో 3 ఎకరాల 36 సెంట్లేమో గంగిరి మండి అన్న పేరున అవ్వింది అన్నారండి. దాని మీద డబ్బులు తీసుకున్నారని అన్నారండి. ఇప్పుడు మాకు సర్వే చేయకుండా భూమిలో రాకుండా వాళ్ళ పేరున అయిపోయిందని అంటున్నారండి. మేము ఇప్పటికీ భూమిలోనే ఉన్నాం సార్, మాకు తగిన న్యాయం చేస్తారని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. ఎకరా దాదాపు 70 లక్షలు పలికే భూములను పిఠాపురం, తుని నియోజకవర్గాల నేతలు లాగేసుకున్నారు. దాదాపు 70 ఎకరాలు దాడిశెట్టి అండ్ కో పరమయ్యాయి. ప్రభుత్వం రైతులకు తిరిగిచ్చే భూముల్లో అప్పటి మంత్రి దాడిశెట్టి రాజా కొన్నిటిని తీపి పేరిట అతని మామ దేవవరపు సూర్యచక్రం దక్కించుకున్నట్టు ప్రధాన పత్రిక తన సత్యశోధన కథనంలో పేర్కొంది. చోటా నాయకుడిగా చలామణి అయిన నాగం గంగబాబు పేరిట కూడా కొన్ని భూములు బదలాయింపు జరిగినట్టు ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. అంతా మాయాజాలంగా నడిచింది. తన పేరుతో రిజిస్టర్ అయిన 2 గంటల్లోనే ఆ వ్యక్తి వేరే వ్యక్తితో కుదుర్చుకున్న బేరం ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం సాధ్యమైతే పైన దాడిశెట్టి రాజా సామ్రాజ్యంలో ఈ ప్రక్రియ సుసాధ్యమయ్యింది. 2022 అక్టోబర్ 1వ తేదీన సెజ్ నుంచి ముందుగా కాలిన నూకాలమ్మకు ఎకరం భూమి 10832 నెంబర్ రిజిస్ట్రేషన్ ద్వారా బదిలీ అయింది. వెంటనే రాజాకు 10856 నెంబర్తో రిజిస్ట్రేషన్ అయిందట. ఇలా తాల్మార్ తక్కడమార్ వ్యవహారాలు ఎన్నెన్నో జరిగాయట. వీటన్నిటిపై సిబిఐ దర్యాప్తును కోరుతున్నారు సెజ్ రైతులు. మరి ఎస్సీజెడ్ బాధ్యతల గురించి, ఎస్సీజెడ్ ఉద్యమాల గురించి మేము మాట్లాడుతున్నాం. మరి రైతులు ఈ భూములు అయితే ఈ 2023లో ఈ జగన్ ఎవరి భూములు తీసుకున్నా ఇది బినామీ ఒక ప్లాన్ ప్రకటన చేశారు. ఈ భూముల మీద ఎంక్వైరీ చేసి ఫస్ట్ ముద్దాయిగా జగన్ పెట్టి, రెండో ముద్దాయిగా దాడిశెట్టి రాజాని పెట్టవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఇందులో ఉన్న అవినీతి కానీ, ఇందులో ఉన్న అక్రమాలు కానీ ఎంత కాదు, అంతే మిరిగిపోయి చేశారు. ఇందులోని మొత్తం భూములన్నీ కూడా అరవింద్ ఫ్యాక్టరీ,
తర్వాత ఈ జగన్ కమిటీకి పోయింది తప్ప ఎవరికి రైతు దగ్గర భూమి ఒక సెంటు భూమి లేదు. మొత్తం ఈ భూమిని ఈ రోజు సెంటు 2 లక్షలు 3 లక్షలు 3 కోట్ల మీద ఎకరం 3 కోట్లకి అమ్ముకుంటున్నారు. ఈ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. దీని మీద ఎంక్వైరీ చేసి జగన్మోహన్ రెడ్డిని కురసాల కన్నబాబుని దాడిశెట్టి రాజాని కూడా ముగ్గురిని అరెస్ట్ చేసి దీని మీద ఎంక్వైరీ చేసి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వం మీద మేము వేడుకుంటున్నాం. రసాయనిక పరిశ్రమల ఏర్పాటును తొలినాళ్ల నుంచే వ్యతిరేకిస్తున్న రైతుల ఆశలను దివీస్ అరబిందో ఆవిరి చేసేసింది. ప్రభుత్వం చేతిలో ఉండటంతో మానస పుత్రికలైన అరబిందో దివీస్ పరిశ్రమలు కోనను బలవంతంగా లాక్కుంది. ప్రశ్నించి ఎదురు తిరిగిన రైతులపై ఉక్కు పాదం మోపింది. కేసుల బూచితో భయభ్రాంతులకు గురిచేసింది. ఇక దివీస్ ఇంతవరకు రాజ్యమేలింది. వైకాపా పాలనలో దివీస్ ప్రభావిత గ్రామాల ప్రజలు ప్రాణాలు పణంగా పెట్టినా ఫలితం లేకుండా పోయింది. మాది పంపదిపేట తణుగు మండలం. దివీస్కి కనీసం ఒక 40 మీటర్లు కూడా దూరంగా లేని గ్రామం ఇది. అదే మాది కొత్తపాకలి, అటు తాటేపాలెం కూడా దివీస్ గోడ పక్క నుంచి ఉన్న ఊరు. అయితే మాకు ఇక్కడ మా పంపదిపేట, కొత్తపాకలి, తాటేపాలెం ఈ పరిసర ప్రాంత గ్రామాల్లో ప్రతి ఒక్కరు వ్యవసాయం మీద ఆధారపడే రైతులు, రైతు కూలీలు, అలాగే గొర్రెని, మేకని, గేదెల్ని, ఆవుల్ని మేపుకుండే రైతులు, తదిమా మత్స్యకారులు. మొత్తం మీద ఇప్పుడు ఈ రోజుని మేము గత 10 సంవత్సరాలు బట్టి బయట చేసేది ఏంటంటే, మాకు ఈ యొక్క ఫ్యాక్టరీ విషపూర్వమైన ఫ్యాక్టరీ అని మేము తెలుసుకుంది. కొన్ని పరిశోధనలు కూడా మాయంగా మేము వెళ్ళి కొన్ని ఫ్యాక్టరీల కాడికి వెళ్ళి సర్వే చేసి దీనివల్ల ఇక్కడ ఉండే ప్రజలకి అన్ని రకాల నష్టాన్ని మేము పోరాటంలో దిగాము. పోరాటంలో దిగి ఈ రోజు వరకు కూడా ఆ ఫ్యాక్టరీ వద్దనే మేము పోరాటం చేస్తున్నాం. దివీస్ ఫ్యాక్టరీని బలవంతంగా మమ్మల్ని అక్రమ కేసులు పెట్టి గోడ మాయం భూములు అమ్మకుండా సరే మీకు భూములు లేవు ఎక్కడ పోయి చెప్పుకుంటారా అనే పరిస్థితికి తీసుకొచ్చి అక్రమంగా గోడలు కట్టేసి దాంట్లో ఉండే జీడి తోటలు, మామిడి తోటలు, సపోటా తోట, కొబ్బరి తోట, సర్వీస్ తోట, ఈ తోటల రకరకాల తోటలని మరి వాళ్ళు ఆక్రమించేసి వాటిని దౌర్జన్యంగా తీసేసి భూములో తొక్కేసి నాశనం చేసేసి ఈరోజు మరి మాకు కనీసం ఎక్కడ పోయినా 10 రూపాయలు కూలిపోయినా చేసుకుందామంటే ఆధారం లేకుండా నిర్భయంలో ఉన్నాం మేము ఈ గ్రామాలు. అలాగే కోన ప్రాంతం అంతా కూడా అలాగే ఉంది. మొత్తం అటు అరవింద్ అయితేనే, ఇటు దివీస్ అయితేనే, మొత్తం ప్రాంతం అంతా మండలం చేర్చాకానికి ఎక్కువగా ఈరోజు నిర్మయంలో పడిపోయారు. ఓన్లీ ఇల్లు మాపులు పడుకోవడానికి ఎక్కడి నుంచైనా తోడు బియ్యం తెచ్చి కాసి తాగడానికి తప్ప ఇంక మాకు ఎటువంటి ఆస్కారం లేదు. కానీ ఇవాళ దివీస్లో మటుకు 250 ఎకరాల పైసల మరి భూమి అమ్మలేదు. అమ్మకపోయినా సరే దౌర్జన్యంగా పోలీసులు నెట్టి మరి వాళ్ళు గోడ కట్టేసి మమ్మల్ని ఈ రోజు వరకు అలా ఏడిపోతూనే ఉన్నారు. మా మీద ఎన్నో కేసులు, అక్రమ కేసులు పెట్టారు. కొన్ని కేసులు గవర్నమెంట్ కోర్టులు కొట్టేసాయి. ఇంకా కొన్ని వాయిదాలు తిరుగుతూనే ఉన్నాం. ఆ కేసులు కూడా